ఆఫ్లైన్ అంటే ఒక వ్యక్తిని కలిసి కనెక్ట్ అయ్యి మాట్లాడడము, బికాజ్ ఈవెన్ యాజ్ ఎ థెరపిస్ట్ ఆల్సో ఐ ఫీల్ ఆఫ్లైన్లో ఏంటంటే ఐ కెన్ సీ ద బాడీ లాంగ్వేజ్, ఐ కెన్ సీ ద ఎమోషన్స్, అంటే ఆ కనెక్టెడ్నెస్ ఎక్కువ ఉంటుంది. అలా అని ఆన్లైన్ని మనము సైడ్ లైన్ చేయకూడదు. ఎందుకంటే నాట్ ఎవ్రీబడి ఈజ్ ఫార్చునేట్ టు కమ్ ఫర్ అ థెరపీ ఆన్ అ రెగ్యులర్ బేసిస్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మిస్ అపాయింట్మెంట్ ఎందుకంటే వేరియస్ ఫ్యాక్టర్స్. ఒకటి టైం, ట్రావెల్ టైమ్, థెరపీ టైం 45 minutes అయితే ట్రావెల్ టైం 1 or 2 hours అలా. సో ఇప్పుడు సపోజ్ somebody expertise in certain field, like for example I'm expertise in addiction field, somebody from some remote place నుండి వచ్చి ఓన్లీ ఫర్ 1 hour థెరపీకి కష్టం. కాబట్టి ఆన్లైన్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్, బికాజ్ ఏమీ లేని చోట దిస్ ఈస్ గోయింగ్ టు బీ వెరీ హెల్ప్ఫుల్. అండ్ ఈ ఆన్లైన్ యాప్స్ ఆర్ లైక్ బూన్ అనే చెప్పచ్చు. ఒక ఏంటంటే అందుబాటులోకి రావడం వలన పీపుల్ ఫ్రమ్ లాట్ ఆఫ్ రిమోట్ ప్లేసెస్ ఇమీడియట్గా నాకు ఇప్పుడు అనిపించింది ఐ వాంట్ టు ఇమీడియట్గా దేర్ ఆర్ లాట్ ఆఫ్ యాప్స్. ఏమంటే ఆ టైంలో నేను ఏ కౌన్సిలర్ ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ హెల్త్ యాప్ ఒకటి ఉంది 360 degrees అని. దీనిలో ఏంటంటే ఆల్ ద టైమ్ సమ్ ఆర్ ద అదర్ వన్ గ్లోబల్లీ ఈజ్ అవైలబుల్. సో నేను చూసుకుంటాను వెళ్ళి, నాకు ఇప్పుడు నిద్ర ప్రాబ్లం ఉంది, లేకపోతే ఐ వాంట్ టు టాక్ టు సంబడి హూ కెన్ అండర్స్టాండ్. సో ఐ విల్ గో అండ్ సీ ద ప్రొఫైల్ ఆఫ్ దట్ అండ్ ఐ ఫీల్ ఓకే నౌ ఐ వాంట్ టు టాక్ టు దట్ పర్సన్. అంటే బికాస్ ఆఫ్ ద అవైలబిలిటీ ఎనీ గివెన్ టైమ్ ఎనీ టైమ్ ఐ కెన్ సీక్ హెల్ప్. So that is the beauty of this online apps, and lucky enough accessibility to globally expertise. Ade a person in kalvali ante it may not be possible from the place where I am living. So adi positive aspects of it. ఒకటి నెగటివ్ ఏమంటాం ఆన్లైన్లో ఏంటంటే ఆ కనెక్టెడ్నెస్, హ్యూమన్ కనెక్టెడ్నెస్ అనేది ఉండదు. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. బట్ దాని గురించి మనం అది యూజ్ చేయకపోవడం అనేది అవివేకం. సో ఇట్ ఈస్ బోత్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ పాజిటివ్ అండ్ నెగటివ్స్.